హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరి అంటే కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుల్లో ఆయన కూడా ఒకరు. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో షిఫ్ట్ అవ్వడం అందరినీ షాక్‌కి గురి చేసింది సార్. అంటే ఏం జరుగుతుంది? అప్పుడు చూసాం కేకే గారు ఆయన కూడా అత్యంత సన్నిహితులు. ఆయన షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు పోచారం గారు ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఒక రకంగా చూస్తే పోచారం శ్రీనివాసరెడ్డి గారి రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. 1984 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ కూడా మంత్రి కూడా అయ్యారు. 2011 వరకు అనుకుంటాను తెలుగుదేశం పార్టీలో దాదాపు 27 సంవత్సరాలు ఉన్నారు. సీనియర్ నాయకుడే తెలుగుదేశం పార్టీలో కూడా గౌరవప్రదంగానే ఉన్నారు. ఆయన టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత 2011 అనుకుంటాను టీఆర్ఎస్లో చేరారు. తర్వాత అప్పుడు రాజీనామా ఇచ్చారు పార్టీకి. ఆ ఉప ఎన్నికలో కూడా శాసనసభ్యుడైనారు. మళ్ళీ తర్వాత శాసనసభ్యుడిగా వచ్చినారు. 2019 నుంచి మొన్నటి వరకు స్పీకర్గా పనిచేసినారు. 5 మార్లు శాసనసభకు కూడా ఎన్నికైనారు. అటువంటి సీనియర్ నాయకుడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడము అంటే 40 వసంతాల తర్వాత హోమ్ కమింగ్ కింద లెక్కేసుకోవాలా. దీన్ని బట్టి వైద్యుడు ఉంటాడు, పల్స్ పట్టుకొని చూసి రోగం నిర్ధారిస్తాడు. అట్లాగా వీరి చేరికలు ఏం సూచిస్తున్నాయంటే బీఆర్ఎస్ యొక్క పార్టీ యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది, అంతా సవ్యంగా లేదు బీఆర్ఎస్లో అనేది ప్రస్ఫుటంగా కనపడుతుంది. సరే, ఇటు రేవంత్ గారి పైన కూడా ఒక విమర్శ అయితే రావడం చూస్తున్నాం. అంటే రేవంత్ గారు ఒకప్పుడు ఈ విధంగా ఎమ్మెల్యేలు షిఫ్ట్ అవ్వడం అనేది షిఫ్ట్ అయ్యే వాళ్ళని పరిగెత్తించి కొట్టాలి అని చెప్పేసి రాజీనామా చేసి షిఫ్ట్ అవ్వాలి కానీ ఎమ్మెల్యేలుగా గెలిచి ఇంకో దాంట్లో పార్టీకి షిఫ్ట్ అవ్వడం ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆయన అన్నారు. ఇప్పుడు అదే ఆయన ఈ విధంగా ఇంటికెళ్ళి ఎమ్మెల్యేలని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళైతే విమర్శించడం మొదలుపెట్టారు. సార్ దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏమైందంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లన్నా గెలుచుకొని ఉంటే వాళ్ళకు ఆత్మస్థైర్యం ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అంటే ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందనేది ప్రజల మనస్తత్వాన్ని తెలియజేసినప్పుడు కొంచెం వాళ్ళ శాసనసభ్యులు అయితేనేమి బీఆర్ఎస్ నాయకులు అయితేనేమి ఒక విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అభిప్రాయం ఏర్పడినప్పుడు పార్టీలు మారడం అనేది సహజంగా అయిపోయింది. డిఫెక్షన్లా ఉండినా కానీ ఈ రీజనల్ పార్టీలు రావటము, అధికారంలోకి ఒంటెత్తు పోకళ్ళతో పోవడము, ఆ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యులను కానీ పార్లమెంట్ సభ్యులను కానీ ప్రజలను కానీ కలవకపోవటము, వీటన్నిటి వల్ల ఒక అభద్రతా భావం ఏర్పడిపోతుంది. ఎప్పుడు ప్రజల్లో ఇటువంటి తీర్పు వస్తుందో ఆ తీర్పు వల్ల ఒక అభద్రతా భావం వచ్చి ఇటువంటి చేరికలు జరుగుతున్నాయి. మాట్లాడుతుంటారులేండి, అప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్పిండొచ్చు, నేను కాదనడం లేదు. ఇప్పుడు అభద్రతా భావం ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కూడా సాగించుకోవాలి కాబట్టి ఎక్కడైతే వాళ్ళకు రాజకీయ మనుగడ ఉంటుందో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సరే, ఇటు బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీని కుంగదీస్తాం, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం, తెలంగాణలో కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ ఏమో ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి అందరు ఎమ్మెల్యేలని తీసేసుకుంటుంది. మరి రెండు జాతీయ పార్టీల మధ్య ఇప్పుడు బీఆర్ఎస్ ఇరుక్కపోయిందని చెప్పొచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? వచ్చే ఎలక్షన్స్ నాటికి ఏ విధంగా ఉంటుంది? వీటిని అన్నిటిని ఎలా ఎదుర్కొంటా అంటారు కేసీఆర్ గారు? నేను ముందే చెప్పాను కదా, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లైనా గెలవకపోతే కనుక వారి ఉనికి ప్రశ్నార్థకమవుతుందని చెప్పి ముందు కూడా చెప్పాను. పార్లమెంట్ ఎన్నికల ముందు నేను కనీసం ఒక సీట్ 2 సీట్లైనా గెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. అది కూడా లేదు. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఈ అభద్రభావంతో పార్టీ ఈ ఇబ్బందికర పరిస్థితి బీఆర్ఎస్కు.
బీజేపీ కూడా రెండో స్థానంలోకి వచ్చింది. ఆహ్, అటు కాంగ్రెస్‌కు, బీజేపీకి ఫైట్ ఉంటది పార్లమెంట్ ఎన్నికల్లో. తో ఉండదు అని చెప్పాను. అది ఇప్పుడు నిజమైంది. ఇప్పుడు ఎందుకంటే 2 పార్టీల మధ్య బీఆర్ఎస్ ఉనికి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు అంట. అవును. కానీ అంటే బీఆర్ఎస్‌కు ఓటింగ్ శాతం అయితే పెద్దగా తగ్గలేదు. అది ఓటింగ్ శాతం అలాగే ఉంది. మళ్ళీ సీట్లు కూడా సార్ ఎమ్మెల్యే 30 ప్లస్ ఉన్నాయి. ఇప్పుడు 39 గెలిచింది. ఐదుగురు ఎళ్ళిపోయారు. సో, 34 అలా ఉన్నారు. మరి దీంతో మనుగడైతే సాగించొచ్చు కదా! మళ్ళీ ఫైట్ చేయొచ్చు. మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వచ్చు గదా! సరే ప్రజల్లో ఇది ఏమిటికి సంకేతం అనేది తెలుస్తుంది కదా! ప్రజల యొక్క అభిప్రాయం బట్టి రెండో స్థానంలోకి బీజేపీ వచ్చేసింది. అంటే నిన్న సీట్లు పార్లమెంట్‌లో గెలుచుకోవడంతో రెండో స్థానంలోకి ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఎట్టుందంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయింది. బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమైంది. అవి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఎప్పుడు షిఫ్ట్ అయిపోతాయి, ఉండింటాయి కాదండి నేను. పర్సెంట్ ఆఫ్ ఓట్లు గెలుపు లేకపోతే గనుక ఓటరు కూడా వాళ్ళ మనస్తత్వం కూడా మారిపోతుంది. ఇటు అటు షిఫ్ట్ అయిపోతారు అంట. ఓకే సార్. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ఎటువంటి పరిస్థితిలో ఉందో, ఇటు ఏపీలో వైసీపీ కూడా దాదాపు అటువంటి పరిస్థితిలోనే ఉంది సార్. చూస్తున్నాం గెలిచిందే 11 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు వాళ్ళలో కొంతమంది షిఫ్ట్ అవ్వబోతున్నారన్న వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. అటు షర్మిల గారు కూడా ఒక కామెంట్ చేశారు దీనిపైన. మరి అంటే వైసీపీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంట కదా! అని చెప్పేసి ఆమెను అడిగితే, పిల్ల కాలువలోనొచ్చి సముద్రంలోనే కలవాలి అని జెప్పేసి చెప్పారు. అంటే వైసీపీ వాళ్ళొచ్చి కాంగ్రెస్‌లోనే కలవాలన్నట్టుగా సంకేతం ఇచ్చారు. అంటే మరి వైసీపీ కాంగ్రెస్‌లో విలీనం చేసే ఆలోచనలో ఏమన్నా ఉందా? దీని గురించి ఏం జెప్తారు? విలీనం అంటూ ఉండదు. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అవుతుందని నేను అనుకోవటం లేదు. ఓకే. నేను ముందు కూడా మీకు ఎన్నికల ముందు కూడా చెప్పాను. హ్మ్. కొంచెము ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే హ్మ్. వైఎస్ఆర్సీపీ మనుగడ కొంచెం ప్రశ్నార్థకంగానే మారుతుంది అని కూడా చెప్పాను. ఓకే. అంటే కొన్ని పరిస్థితులు పట్టి ఉంటుంది అని చెప్పాను. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల గారు అప్పటికి టైం లేదు. ఆమె ఏదో అభ్యర్థులు నిలుపుకునేదే ఘనకార్యంగా ఉన్నది. గెలుస్తారని ఎవరు అనుకోలేదు. కాస్త కూస్తో వైఎస్ఆర్సీపీ ఓట్లే చీలుతాయి అనేది ఒక అభిప్రాయం ఉన్నది. హ్మ్. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇతను పార్టీ ఇంతవరకు శాసనసభ్యులు కలవడం కానీ, పార్లమెంట్ సభ్యులను కలవడం కానీ, ప్రజలను కలవడం కానీ జరగలేదు. ఈవెన్ జిల్లాలకు టూర్ వెళ్ళినప్పుడు కూడా ఏదో కర్టన్లు కట్టి ప్రజలకు కనపడకుండా తీసిపోతున్నారనే అపవాదం అయితే ఒకటి ఉంది. హ్మ్. అందువల్ల ఏమాత్రం ఇతను ఏమారినా కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నిలుపుకునే ప్రయత్నాలు గట్టిగా చేసుకోకపోతే ఆ ప్రమాదం అయితే ఉంది. ఎందుకుంది ఆ ప్రమాదం అని అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ బ్యాంకు అప్పుడు విభజన రాజకీయాల్లో ఆంధ్ర, రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ పట్ల కొంచెం ఏకభావం వచ్చింది. ఓకే. మా విభజనకు సుముఖులు కాదు కదా! ఆంధ్ర వారు కానీ, రాయలసీమ వారు కానీ హ్మ్. సమైక్యాంధ్రలోనే ఉండాలనేది వారి అభిప్రాయం. ఓకే. ఎందుకంటే ఎన్నో మద్రాసు నుంచి విడిపోయినాము, కష్టాలు పడినాము. తర్వాత విశాలంధ్ర ఏర్పడి తెలుగువారమంతా ఒకటైనాక ఒకటే అని చెప్పి హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నా కానీ ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. హ్మ్. మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంటేనే బాగుంటుంది అనేది ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నది కాబట్టి రాష్ట్రాన్ని విభజించినప్పుడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఆ నిర్ణయం తీసుకొని ఎందరు చెప్పినా కానీ నేనేదో మాట ఇచ్చినా అని ఎక్కడ చెప్పిందో ఏదో మీటింగ్లో అన్నాను అని చెప్పి ఇటీవల కాలంలో ప్రచారంలోకి వస్తుంది. విభజన చేసినప్పుడు అక్కడ ఏకభావం వచ్చి కొంచెం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా షిఫ్ట్ అయిపోయింది వైఎస్ఆర్సీపీకి. రేపు అతను ఏమాత్రం ఏమరపాటులో ఉన్నా కానీ ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది. షిఫ్ట్ అయినప్పుడు ఏముంది 11 మంది శాసనసభ్యులు ఎక్కడున్నా ఒకటే. ఓట్ బ్యాంకే షిఫ్ట్ అయిపోతే కనుక మనుగడకే ప్రశ్నార్థకమవుతుంది వైఎస్ఆర్సీపీ మనుగడకు. అయితే షర్మిల గారు గట్టిగా ప్రయత్నం చేసుకోవాల్సింది వస్తుంది. పాత కాంగ్రెస్ నాయకులు కలుపుకోవడం అయితేనేమి, గతంలో ఉన్న ఉత్సాహవంతులైన యువకులను కలుపుకోవడం అయితేనేమి, పార్టీని ముందుకు తీసుకోగలిగితే గట్టిగా ప్రయత్నం చేసింది అని అంటే
కొంచెం ఇబ్బందికర పరిస్థితి. దానికి ప్రోత్సాహం కూడా ఉండాలి హైకమాండ్.